జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు అయితే నేను దూల్పేటకి అయితే పోతుండే, అయితే మంగళవాడ తోవలో నాకు ఈ స్టోర్ అయితే కనిపించింది అన్నమాట. లెఫ్ట్ సైడ్లో చాలా అట్రాక్టివ్ గణేష్లు కనిపించినాయి. సో ఆగిపోయిన ఆడనే భవానీ స్టోర్స్ అనే ముంగట్నే డిఎస్ మోటార్స్ అనే స్టోర్లో ఈ అంకల్ అయితే పెట్టిండు. చాలా క్రేజీ క్రేజీ గణేష్లు అయితే కనిపించినాయి నాకు. ఇంకా బయటనే మోడల్ చూడొచ్చు. ఇంకా దానికి సంథింగ్ మూన్ లాగా సెట్ చేయాలి. ఆ గణేష్ అయితే తోపు అయిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఉండే ఇదే స్టోర్లో, చాలా క్రేజీ ఉండే. ఈ మోడల్ మీరు చూడొచ్చు, ఇది కృష్ణ మోడల్. అసలు క్రేజీగా ఆయన ఎంత డెకరేటివ్ వర్క్ ఉల్లాస్నగర్ నుంచి తెప్పించిండు ముంబైలో. చాలా డెకరేటివ్గా ఉండే. ఎద్దు ఇంకా ఫ్లూట్ మీద గణేశుడు అన్నమాట. ఇంకా వర్క్ అసలు ఈ అన్నది అది స్టోరు చాలా బాగుంది. ఇంకా చాలా యాంటిక్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక చెప్పొద్దు అసలు. ఒక్కొక్క పీస్ని చూస్తుంటేనే అసలు అబ్బా ఇంత మంచిగా ఉన్నాయా, అసలు ఇంత డెకరేటివ్ వర్క్ ఇంత ముద్దుగా చేయొచ్చా గణేష్లా అని అనిపించింది. చాలా డిఫరెంట్ అయితే అనిపించింది నాకు. చూడండి మీకే చూస్తుంటే ఈ శివజీ మోడల్ అయితే అబ్బా అసలు చెప్పొద్దు, అంత క్రేజీగా ఉందని క్రేజీగా ఉంది అసలు. మొత్తం జుట్టు జటాలు అంటారు కదా, అవి రుద్రాక్ష అవన్నీ ఒరిజినల్ ఇచ్చిండనమాట. ఇంకా అది టైగర్ స్కిన్ టైప్ ఉంటుంది కదా శివుడు వేసుకుని, అది కూడా అసలు క్రేజీగా ఉండే గణేష్కి. ఇది కూడా ఒక చిన్న బాల వినాయక అన్నమాట. అసలు ఇది కూడా చాలా క్రేజీగా ఉండే. ఇంకా ఫినిషింగ్ ఉండే అసలు మెయిన్గా. గణేష్లు చాలామంది ఏం చేస్తారంటే గణేష్లు పెడతారు కానీ ఒక ఆర్టిస్ట్ లోగా చేసి దానికి ఫినిషింగ్ అనేది అంత ఉండదన్నమాట. ఈ గణేష్లకు ఫినిషింగ్తో పాటు ఆయన డెకరేట్ కూడా చేసిండు మూర్తులని. అదే స్పెషాలిటీ అనిపించింది ఈ స్టోర్లో నాకు. ఇంకా ఎవ్రీ గణేష్ ఒక యూనిక్ మోడల్, ఒక డిఫరెంట్ లుక్తో, ఒక డిఫరెంట్ ఫినిషింగ్తో అనిపించింది. ఈ గణేష్ అయితే అసలు క్రేజ్. అసలు పైన పెట్టిన కవర్లో కాబట్టి ఇంకా అట్లా కనిపిస్తుంది. మీరు థింక్ చేయండి ఒకసారి, ఆ కవర్ తీస్తే ఆ గణేష్ ఎట్లా అనిపిస్తాడు. నేను లైవ్లో చూస్తుంటే మాత్రం అసలు క్రేజ్గా ఉండే. గణేష్ని కూర్చోబెట్టి ఆ గణేష్కి తగిన డెకరేషన్ చేస్తే మాత్రం క్లాస్ వేరే లెవెల్లో అయిపోతుంది ఆ గణేష్. యాక్చువల్లీ డెకరేషన్ అంత లేకపోయినా కూడా గణేష్ మీద లుక్ పడేట్లాగా ఉంది. అసలు గణేష్లు ఉండే ఆడ. ఈ శివజీ మోడల్ కూడా ఇక్కడ యాక్చువల్లీ 3-4 శివజీ మోడల్స్ ఉన్నాయి. ఇంకా ముంగడం కూడా మీరు చూస్తుంటే ఒక అఘోరి మోడల్ కూడా ఉంది. నేను అది షూట్ చేసిన, ఇప్పుడు ముంగడు వస్తుంది అది. అది మాత్రం అబ్బా అసలు తోపులా ఉంది. యాక్చువల్లీ నేను కోటికి పోయినప్పుడు కూడా ఆ గణేష్ ఉండే ఆడ, కానీ అది 3 ఫీట్స్లో ఉండే, ఈ 2.5 ఫీట్స్లో ఉంది. కానీ అటు కానీ ఈయన చేసిన వర్క్ ఆ ఫినిషింగ్ దానిదే, దానికి ఐ ఫినిషింగ్ అవన్నీ దానికే. కానీ ఈ గణేష్ కూడా మీరు చూడవచ్చు, చాలా క్రేజీగా ఉంది. నాకు చాలా మంచిగా లాస్ట్ ఇయర్ మోడల్ అది అసలు. యాక్చువల్ ముంబైలో లాస్ట్ ఇయర్ బాగా ఫేమస్ అయింది, ఇక్కడ వచ్చింది. ఇంకా ఈ గణేష్ కార్తిక్ ఇంకా గణేష్ ఇద్దరు కూర్చున్నట్టు, అన్నదమ్ములు కూర్చున్నట్టు చాలా క్రేజీగా ఉన్నాయి అబ్బా. అసలు ఒక్కొక్క గణేష్ని మీరు చూస్తే ఆడపోయి స్టోర్ నిలబడరా అంటే అబ్బా ఏంది అసలు. ఈ మోడల్ అయితే అబ్బా అసలు. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో ఒక బ్లూ కలర్లో కనిపించింది కదా, బ్లూ ఆర్ సంథింగ్ పర్పుల్ టైప్లో, అబ్బా ఈ గణేష్కి మాత్రం ముంగట లైవ్లో చూస్తే మాత్రం క్రేజీ ఫినిషింగ్ ఇచ్చిండు ఆయన. ఎవ్రీ నాగంపాంకి ఎవ్రీ కలరింగ్ అనేది లైవ్లో చూస్తే మాత్రం అసలు క్రేజీ లుక్ ఉంది. గణేష్ని పెట్టిన తర్వాత గణేష్ని తగిన డెకరేషన్ చేసిన అసలు ఇంకా అది క్రేజీ అయిపోతుంది. ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క లుక్ అంతే. ఈ స్టోర్లో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. చిన్న గణేష్లు వచ్చినాయవచ్చు స్టోర్స్లో అసలు. దూల్పేటలో ఆ తోవల మంగళవారం నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట చిన్న చిన్న స్టోర్స్ దూల్పేట పోతుంటేనే. సరే ఎక్స్పెక్ట్ చేయలే ఉంటాయి గణేష్లు అని, కానీ నిజంగానే అక్కడ ఉన్నాయి. దొరికితేనే షాక్ అయిపోయినా లిటరల్లీ. అరే ఉన్నాయా గణేష్లు, చిన్న గణేష్లు వచ్చేసినాయి. అసలు నేను పోయేది పెద్ద గణేష్లు షూట్ చేయడానికి, కానీ చిన్న గణేష్లు కూడా చాలా బ్యూటిఫుల్ మోడల్స్ అయితే ఈ స్టోర్లో ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నా. చూడండి ఒకసారి పోయి. మనం నార్మల్గా అయితే మనం ముంబై గణేష్లు తీసుకొని హిమాయత్ నగర్ టైపే మనం మోస్ట్లీ ట్రై చేస్తాము. కానీ ఈసారి దూల్పేటలో చాలా బిగ్గెస్ట్ మోడల్స్ కూడా నేను చూసిన. పెద్ద వాళ్ళు కూడా షూట్ చేసిండ్రు. వాళ్ళు కూడా ముంబై మోడల్సే చాలామంది దూల్పేటలో ఈసారి కనిపిస్తున్నాయి. అంటే హైదరాబాద్లో చేసే గణేష్లు కూడా ఉన్నాయి, కానీ ఈసారి ముంబై మోడల్స్ కూడా చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తుండ్రు. చూడండి మీరు ఎంత మంచి క్లియర్ అసలు డెకరేషన్ అనేది గణేష్లకి. అసలు తోపు లెవెల్లో ఉన్నాయి బాయ్. మీరు ఒకసారి పోయి చూడండి. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ, ఎవరు చూసినా ఈ వీడియో నాది కంపల్సరీ పోయి చూడండి ఒకసారి. ఆ స్టోర్ని విజిట్ చేయండి. అసలు మంగళవాడ దూల్పేటలో మనం ఎక్స్పెక్ట్ చేయం కామన్గా. లాస్ట్ ఇయర్స్ ఉండే, నేను కూడా చూసిన ఒక 2 years నుంచి అక్కడ పోయి చూసిన. ముంబై గణేష్లు వచ్చినాయి కానీ ఫినిషింగ్ అంత ప్రాపర్గా ఉండకపోతుండే. నార్మల్గా ఫినిష్ లేని గణేష్లకే డెకరేషన్ చేయడము, అమ్మనికి చూడడం అట్లా ఉంటుండే. కానీ ఈసారి మాత్రం ఆ ఫినిషింగ్తో పాటు ఆ డెకరేటివ్ థింగ్ అనేది ఈ స్టోర్లో నేను చూసిన. ముంగడ ఇంకా స్టోర్స్లో తెలుసుకోవచ్చు ఉంటాయి ఆడ, కానీ ఇప్పుడు ప్రెసెంట్లో అయితే ఈ స్టోర్లో అయితే ఉన్నాయి.
మీరు ఒకసారి విజిట్ చేయండి, పోయి వెళ్ళి బుక్ చేసుకోండి. ఇంకా ఆయన మళ్ళీ వేరే గణేష్లు తీసుకొస్తా అని చెప్పిండు. ఇంకా యాక్చువల్లీ ఇంకా వస్తాయి నాకు తెలిసి ఒక 10-15 డేస్ 20 డేస్లో అట్లా వస్తాను కూడా. ఇలాంటి మోడల్ గణేష్ని విగ్రహం లాస్ట్ ఇయర్ అయితే ఒక పరేల్ వర్క్షాప్ మూర్తికార్ అయితే చేసిండే, చాలా బాగుంది. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్లో చెప్పండి మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో. ఇదైతే నా సెకండ్ బ్లాగ్. సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బై బాయ్.